తండ్రి, ఈ నూతన కమిటీ వారిని జ్ఞాపకం చేసుకోండి. దైవ సేవకులందరూ కలిసి వీరిని ఒక నాయకులుగా కొన్ని సంవత్సరాలు తండ్రి నడిపించాలి. ఆత్మానుసారంగా శ్రేష్టమైన ఆలోచన దయచేయండి తండ్రి. వారికి ఇచ్చిన బాధ్యతలు సమర్థవంతంగా నెరవేర్చడానికి తగిన కృపనివ్వండి. పేదవారిని, కష్టాల్లో ఉన్నటువంటి వారి సేవకులను కలుపుకొని వెళ్ళడానికి తగిన కృపనివ్వండి. వినయ విధేయతలతో ఈ బాధ్యతను నిర్వర్తించడానికి తగిన కృప దయచేయండి. ఇంకా తండ్రి, మా పెద్దలు దైవజనులు తండ్రి, మరి అన్న అబ్రహామును కూడా ప్రార్థిస్తుండగా మీ సన్నిధి మీరందరికీ మాకందరికీ తోడుండి నడిపించుకుని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అలానే ప్రార్థన పూర్వకంగా ఉందాం. అన్నగారు కూడా ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపి, దయావాత్సల్యత గల దేవ, మీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంతో మనోహరమని లేఖనాలు రాయబడిన ప్రకారం తండ్రి, దైవ సేవకులందరూ కూడా ఈ విధంగా ఐక్యపరిచి ప్రభా GPS అనే ప్రభా ఈ ఫెలోషిప్ని మీరు ఇప్పటి వరకు నడిపిస్తూ వచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. నూతనంగా బాధ్యతను స్వీకరిస్తున్న మీ బిడ్డలందరినీ మీ కృపా వాక్యాన్ని అప్పగిస్తున్నాం. స్వామి దేవా, నమ్మకమైన వారిగా నీ సన్నిధిలో కొనసాగించబడే కృపనివ్వండి. శక్తికి మించిన ప్రయాణాన్ని మీ బిడ్డల కొరకు మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. శక్తి వంచన లేకుండా ప్రభా ఈ సహవాసం కోసం పోరాడి ప్రార్థించి ప్రగతి పదవులు తీసుకెళ్ళడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీరు కలిగించే ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ వహించడానికి సహాయం చేయండి. ప్రతి దోషం యేసు నామములో తొలగిపోవునుగా. సర్వ సమృద్ధి సేవకుల్ని కలుగురుగాక. ప్రతి సేవకుని ఒక సైనికుల వల్ల మీరు వాడుకోబోతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించి దీవించి యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.